Hey guys, good morning and welcome back to the new episode of Chandrakirti and Daily Vlog. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత 10-12 అవుతుంది. ఏం చెప్పాలంటే నైట్ నుంచి వచ్చిపోయి నిద్రలేదు, పండుకోలేను కూడా అసలు. ఎప్పుడు 7కి వండుకొని మళ్ళీ 8:30-9కి లేచిన, ఎందుకు నిద్ర పట్టలేదు. ట్రై చేసినా కానీ నిద్ర పట్టలేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే నైట్ మొత్తం ఫిల్స్ చూసుకుంటూనే కూర్చున్నాను. పిచ్చి రేసింది. రెడీ అయ్యి ఫ్రెష్అప్ అవుతాయి, ఎందుకంటే ఇవాళ ఒక చిన్న ఇంటర్వ్యూ ఉంది, అడిగోవాలి. అందుకే మనకు ఎస్పెషల్లీ అంతా చేయించుకోండి, ఓకేనా. లేట్ చేయకుండా బ్రష్ చేసుకొని చాలా 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 రెడీ అయిపోతాం. మార్నింగ్ లేచి ఫోక్ సాంగ్స్ పెట్టుకొని పనులు చేసుకుంటే ఆ కిక్కే వేరప్ప. చూపిస్తా ఎందుకు అంటున్నా అంటే, మార్నింగ్ లేవగానే ఫస్ట్ చేసే పని అనేది ఫోక్ సాంగ్ పెట్టుకుంటా. ఎందుకో ఎనర్జీ వస్తుంది, జర కొంచెం వైబ్ వస్తుంది అనమాట, తొందరగా చేసేది. ఆ ఫోక్ సాంగ్ ఉండే మ్యాజికే వేరు. ఎన్ని సినిమా పాటలు విన్నా కానీ ఎప్పుడో ఒకసారి వింటాను సినిమా పాటలు. మోస్ట్ ఆఫ్ ది టైం నేను ఎక్కువ వినేది అంటే ఫోక్ సాంగ్సే. అండ్ ఇంకోటి, అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అందరికీ. అండ్ ఇవాళ హనుమాన్ జయంతి అంటారు, నాకు ఇప్పుడే తెలిసింది. సో ఇప్పుడు హనుమాన్ జయంతి పూజ చేయాలి రూమ్లో. మా కసును కాలే మోపేయాలి, పెద్ద వరకే అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్నా ముందు ఈ చెత్త తీసేయాలి. అది కుండ తెచ్చుకున్నాను, 200 రూపీస్. కాకపోతే ఇక్కడ కింద వాటర్ లీక్ అవుతుంది, మీకు అనిపించదు. కింద వాటర్ లీక్ అవుతున్నట్టు కొడుతుంది. మేబీ అదొక రీజన్, కానీ చూద్దాం, విల్ సీ. సో కసనొక్కడం అయితే అయిపోయింది. జస్ట్ మిల్క్ది ఇది ఒకటి కడిగేసుకుంటే అయిపోతుంది. మిగతా అంతా ఓకే. తొందరగా కూడా కడిగేసి ఫ్రెష్ అప్ అయితే కొంచెం బయటికి వెళ్ళే వర్క్ అవుతుంది, ఓకేనా. దూరది గైస్, మళ్ళీ ఫోన్ వచ్చింది ఇప్పుడే. సో తొందరగా ఫ్రెష్ అప్ అయిపోతా అండ్ లేట్ చేయకుండా ఇలా రెడీ ఇట్లా వచ్చేస్తాను అనమాట. సో ఫైనల్గా ఫ్రెష్ అప్ అయితే అయిపోయినా. ఇది నా అవుట్ఫిట్. అండ్ ఏదైనా చూసిందా, యాక్చువల్గా నాకు ఈ ప్యాంట్స్ ఇట్లా కొంచెం టైట్ అంతా కంఫర్టబుల్ ఉండదు. కాకపోతే నా ప్యాంట్స్ మొత్తం ఇంటికానే ఉన్నాయి. సో అదొకటి. ఇప్పుడు లేట్ చేయకుండా కొంచెం ఇంకా ఇలా హనుమాన్ జయంతి కాబట్టి మ్యాక్సిమం సంగారెడ్డిలో ఇవాళ క్రేజీ ర్యాలీ ఉంటుంది, బైక్ ర్యాలీ ఉంటుంది. మేబీ ఒకవేళ కుదిరితే క్యాప్చర్ చేయాలని కూడా క్యాప్చర్ చేస్తా, లేదు అనుకుంటే మాత్రం ఇంకంతే. అండ్ మిల్క్ పెట్టుకున్నా. సరే, ఇక్కడ ఉన్న కూడా జర క్లీన్ చేయాలి. క్లీన్ చేసేసి ఇంకా ఇక్కడ నుంచి మనం బయలుదేరదాం లేట్ చేయకుండా. ఇప్పటికే ఆల్మోస్ట్ 11 అయిపోయింది అట్లా. అండ్ ఇవాళ ఇడైతే ఏం కుక్ చేసుకోను, సీదా ఇంటికే పోతా. ఇంటికి వెళ్ళి అబ్బా టామియాన్కి మెడిసిన్ వేయాలి. షిట్ గాయ్స్, ఐ ఫర్గాట్. లేచేసి అప్పుడు లేస్తే అప్పుడు పోతే ఇప్పుడు పోయి వానికి మెడిసిన్ వేసేటప్పుడు చూపిస్తాను వాడు ఎంత సావా కొడతాడు నన్ను. పాప అంత టార్చర్ చూపిస్తాను నాకు, ఓకేనా. ఇంటికి నాకు మళ్ళీ బ్లాగ్ అయితే తీస్తాను, ఓకే. 2000 years later. సో గైస్, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఎపిసోడ్. అండ్ టుడే నేను ట్రై చేసిన రెసిపీ చూస్తాను. I made some దోసే, ఆ చట్నీ. సో కాకపోతే ఏంటంటే హైలైట్ ట్విస్ట్ ఏంటంటే, ఇలా టామియాన్కి అయితే స్నానం చెప్పినా తీసుకెళ్ళినా, మంచిగా చేయించినాం, అయిపోయిందా. ఇంటికాడ దించినా లేదో ఆ డోర్ బద్దలు కొట్టుకొని వాడు సీదా ఏడికి పోయాడు, పెండలకు పోయి మంచిగా ఎట్లా అంటే పెండల పోయి ఏమంటారు స్విమ్మింగ్ చేసి వచ్చాను అనమాట సార్. మొత్తం అదే స్మెల్, నా చేతిలో కూడా అదే స్మెల్ వస్తుంది ఇప్పుడు, పెండ వచ్చి మంచిగా చేయించిన మనకి స్నానము జఫాగా చూడండి. అండ్ ఇంకోటి ఏంటంటే గాయ్స్, నాకు చాలామంది అడుగుతున్నారు అనమాట, ట్రావెల్ వీడియోస్ చేస్తలేవా, అసలు ఏమైంది, ప్రాబ్లం ఏందని అడుగుతున్నారు.
ట్రావెల్ వీడియోస్ నేను చేయట్లేదు బికాజ్ నేను పోగట్లేదు ఎక్కడ కూడా, అండ్ వెళ్ళే ఉద్దేశం కూడా లేదు ప్రజెంట్లీ బికాజ్ ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ సంథింగ్ ఎల్స్. కాకపోతే డైలీ బ్లాగ్స్ అయితే వస్తూనే ఉంటాయి రూమ్వి. నా డైలీ కంటెంట్ వేసి ఏం చేస్తారు రూమ్లో అనేది మాత్రం మీకు డైలీ పెడతానే ఉంటా. వాట్ ఎవర్ ఇట్ మేబీ ఫర్ షూర్గా పెడతానే ఉంటా. ఆ వీడియోస్ ఏవైతున్నాయో మీకు తొందరగా నోటిఫికేషన్ వచ్చేసరికి నేను అప్లోడ్ చేయగానే. అండ్ నా చెప్పరి హెయిర్ స్టైల్ బాగుందా? చెప్పరి అంటే నా హెయిర్ స్టైల్ బాగుందా గైస్? ముందుకి ఇప్పటికి చాలా బెటర్ కదా హెయిర్ స్టైల్. అండ్ ఇది వచ్చేసి ఈ గిటార్ ఉందా, ఈ గిటార్ ఏంటంటే నేర్చుకుందాం, ట్రావెల్కి వెళ్తారు కదా నేర్చుకుందాం, ఏదైనా క్యాంప్ ఫైర్ వేసుకున్నప్పుడు సాంగ్స్ పాడుకొని బాగుంటుంది కదా బ్లూటూత్ తీసుకొని అని చెప్పి అనుకున్నా. కానీ అది తీసుకొని తప్ప నేర్చుకోవడం లేదు. అది అనుకున్నా బట్ అది అనుకున్నట్టే అయిపోయింది అనమాట. అది అట్లా పెద్ద ప్రాసెసే ఉందిరా నాయన, నాకు ధూళి తీరిపోతుంది రేపు ఇదే. అండ్ ఇంకోటి ఏంటంటే నేను మీకు ఇంకోటి కూడా చూపిస్తాను. వాట్ ఐఎమ్ రీడింగ్ నౌడేస్. బుక్ చదువుతున్నాను ఈ మధ్య, స్టార్ట్ చేసిన ఈ మధ్య, అంటే లైక్ దట్ ఈజ్ ఈ బుక్ అనమాట, రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే ఇది బుక్, రిచ్ డాడ్ పూర్ డాడ్. సో ఈ బుక్ అయితే నేను చదువుతున్నా. అండ్ దీని ఆథర్ వచ్చేసి రాబర్ట్ టీ కియోసాకి. అండ్ వన్ ఆఫ్ ది ఫేమస్ బుక్ అనమాట ఇది, ఎందుకంటే నేను చాలా మూవీస్లో కూడా చూసిన ఈ బుక్ ప్రిఫర్ చేయడం చదివేటప్పుడు, యాక్టర్స్ కూడా. సో ఎందుకంటే మనకి ఇంగ్లీష్ అంత అర్థం కాదు కాబట్టి తెలుగులో తెచ్చుకున్నా ఇంకా క్లియర్ అర్థం చేసుకోవడానికి. అండ్ నేను సజెస్ట్ చేస్తే ఏంటంటే మీరు ఈ బుక్ చదవండి, చాలా అంటే చాలా నాలెడ్జబుల్ బుక్ ఇది. ఒక రిచ్ డాడీకి పూర్ డాడీకి ఉండే మైండ్ సెట్ ఏంది, రిచ్ డాడీ ఏం చెప్పి వాళ్ళ కొడుకులను కానీ కూతురు కానీ పెంచుతాడు, పూర్ డాడీ ఏం చెప్పి పెంచుతారు అనేది చాలా డిఫరెంట్ మైండ్ సెట్ చేంజ్ అయిపోతుంది ఇది. అండ్ దీని తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంకో బుక్ ఉంటుంది, ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ అని, అది కూడా బాగుంటుంది బుక్. నేను అది విన్నా బట్ నేను ఎప్పుడు తీసుకున్న ఆ బుక్ కూడా ఉంది కానీ ఏడుందో లేదు. లిటరల్లీ తీసుకున్న దగ్గర 3 years ఏమవుతుంది బుక్, 3-4 years అవుతుంది ఈ బుక్ నేను కొని. చదువుదాం స్టార్టింగ్ కొన్ని పేజెస్ చదివిన, తర్వాత ఏమైతే ఇంట్రెస్ట్ పోయింది, చదవబుద్ధి కాలేదు, సో చదవలేదు ఎక్కువ అట్లా. బట్ వన్ ఆఫ్ ది నాలెడ్జబుల్ బుక్ గైస్, ఇది చదవాల్సిందే. మీరైనా సరే కూడా చదవండి, తీసుకొని చదవండి. నీ రీల్స్ చూసి ఆపేసి నైట్ టైంలో ఒక 10 pages, ఎక్కువ డైలీ 10 pages, మోర్ దెన్ ఎనఫ్ 10 pages. నేను 10 pages చదువుతా, ఎందుకంటే ఎక్కువ తినామనుకో ఇంట్రెస్ట్ పోతుంది చదివే. సో 10 pages మినిమం. లేదు మీకు 5 pages నుంచి స్టార్ట్ చేస్తా అంటే 5 pages, లేదా 1 page నుంచి స్టార్ట్ చేస్తా అంటే 1 page నేను చూసి మీ ఓపిక బట్టి అట్లా. నేను స్టార్టింగ్ 2 pages చదివేటోని, 2 తర్వాత 3, దాని తర్వాత 4, దాని తర్వాత ఎగ్జామ్ 6 అట్లా. ఇట్ డిపెండ్స్ అపాన్ మై మూడ్. ఒక్కోసారి ఏంటనుకో 10 pages కూడా చదువుతా, ఒకసారి 15 pages కూడా చదువుతా, నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది అంతే మాత్రమే చదువుతా అట్లా. సో మీరు ట్రై చేయండి చదవడానికి. అండ్ లేదు ఇంకేమైనా ఉంటే నాకు ఇంట్లోకి వెళ్ళి నేను నాలెడ్జ్ తీసుకుంటా మళ్ళీ. అండ్ నా ల్యాప్టాప్ ఏం మూలకు పడ్డది అట్లా. సో థింక్ చేసుకోండి గైస్, థింక్ బెస్ట్, థింక్ బెటర్, అండ్ ఆలోచించి ఏదైనా సరే డెసిషన్ తీసుకోండి. ఇదే వాళ్ళకి మన వ్లాగ్ అయితే ఇంతే. అండ్ ఇంకా కొంచెం ఎడిటింగ్ ప్రాసెస్ ఉంది, ఎడిటింగ్ మళ్ళీ చేయాలి. ఒక వీడియో అయితే అప్లోడ్ అయిపోయింది నిన్నటి వీడియో అయితే అప్లోడ్ అయిపోయింది. ఇవాళ వీడియో రేపు అప్లోడ్ అవుతుంది అట్లా. సో డైలీ బ్లాగ్స్ ఏదో ఒక కంటెంట్, రేపు నుంచి ఇంకొక కంటెంట్ షురూ చేస్తాను. బికాజ్ నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంది డిప్లొమాలో కానీ, ఆ టైంలో నేను తీసుకున్న డెసిషన్స్ ఏంది, అవి నేను నెక్స్ట్ వీడియోలో ఇట్లా కంటిన్యూ చేస్తూ ఉంటాను. లైఫ్ స్టైల్ అసలు నేను ఎట్లా ఉండేటోని, 10th అయిపోయినాక నేను ఏం చూస్ చేసుకుందాం అనుకున్నా, ఏం చూస్ చేసిన, ఫ్యామిలీ వాళ్ళు నన్ను ఏం చూస్ చేసుకోమని చెప్పారు, లేకపోతే నా డ్రీమ్ ఏది ఉండే అని చెప్పి నేను చెప్తాను అనమాట మీకు. ఎందుకంటే నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయకూడదు. నా వీడియో చూసినా అందరు చేసినా చేయకపోయినా నాకు పెద్ద ఫరక్ పడదు. ఎవడన్నా ఒక్కడైనా సరే వానికి సొంతంగా అరే ఈ వీడియో చూసి ఓకే అన్న ఇట్లా చెప్పిండు, లేదా తమ్ముడు ఇట్లా చెప్పిండు అని చెప్పి ఎవరో ఒకరు ఇన్స్పైర్ అవుతారు కదా. ఇప్పుడు నాకు 2000 మంది 2200 మంది ఉన్నారు, అందులో ఒక్కడు ఇన్స్పైర్ అయినా నాకు చాలు, అంతకుమించి నాకు ఇంకేం లేదు. చాలా ఉన్నాయి గాయస్, ఇంకా చెప్పుకోవాల్సినవి, ఇంకా మాట్లాడాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. సో ఇప్పుడు ప్రధానంగా మనకు టైం లేదు కాబట్టి సో లిటరల్గా ఇప్పుడు నేను మళ్ళీ పని మీద బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళి వర్క్ చూసుకొని రావాలి మళ్ళీ. ఇప్పుడు నాకు ప్రాసెస్ వర్క్ అయితే అయిపోయింది, బట్ విల్ సీ
సో బ్లాగ్ అయితే ఇంతే గైస్ ఇవాళకి. మీతో ఏమైనా ఉంటే మాట్లాడుకుందాం. అండ్ ఇంకా నాకు చెప్పండి, నేను BGMI స్ట్రీమింగ్ చేయాలా వద్దా? ఇది ఒకటి ఆలోచిస్తున్నా, BGMI స్ట్రీమింగ్ చేయాలా వద్దా అని. చేయబుద్ధి అవుతుంది, కాకపోతే లేట్స్ నైట్ నాకు అసలు నాకు 12 దాటితే నాకు నిద్ర రాదు. 12 దాటితే నాకు బొచ్చువి నిద్ర రాదు. నువ్వు ఎంత ట్రై చేయి, ఏం చేయాలి నిద్ర రాదు. నేను పడుకుంటే 12 లోపు పడుకోవాలి. అట్లా ఒక పెద్ద టాస్క్ ఉంది నాకు. దిమాగ్ ఖరాబ్ అవుతుంది అట్లా. సరే ఇవన్నీ మాట్లాడుకుందాం రేపు. సరే మాట్లాడదాం. అంటే టాటా బై బై, సీ యూ, గుడ్ నైట్, సైనింగ్ ఆఫ్, చందు D250.